ఈ రోజు చెప్పే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవరో ఒక్కడికి ఉపయోగపడ్డా కానీ అండ్ అటాక్. హాయ్, నేను యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. నేను మళ్ళీ మీకు మంచి వీడియోతో ముందుకు వచ్చాను. ప్రీవియస్ వీడియో చూసారు కదా, ఎల్బోస్ ఒక 4-5-6 ఎల్బోస్ మీకు ట్రైన్ చేశాను. ఈ వీకెండ్ కూడా ప్రాక్టీస్ చేయండి. చేస్తే నెక్స్ట్ వీక్ దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను అన్నమాట. ఓకే, ఈ రోజు మనం దాన్ని ఎలా అప్లై చేయాలి, మూవింగ్ లోను, ఫార్వర్డ్ లోను, బ్యాక్వర్డ్ లోను కూడా ప్రాక్టీస్ ఎలా చేయాలని కూడా మీకు ఈ రోజు నేను క్లియర్ గా చూపించబోతున్నాను. ఇంటి దగ్గర ఉండి మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దగ్గరలో ఇన్స్టిట్యూట్స్ లేని వాళ్ళు, దగ్గరలో ఇన్స్టిట్యూట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చేయమంటాను నేనైతే. ఓకే, నా వీడియో చేయడం ఇది నా దగ్గరే చేయాలని చెప్పి నేను అసలు చెప్పను. గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఇన్స్టిట్యూట్ ఉంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి, ది బెస్ట్ అది. ఓకే, ఏమీ అందుబాటులో లేకపోతే కనుక డెఫినెట్గా మా వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను అంత చక్కగా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, ఎందుకంటే రెగ్యులర్గా నేను చేసేది ట్రైనింగ్స్ ఇవే. ఒక గత 36 ఏళ్ళు సుమారుగా నా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి నేను ఇదే రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను. ఓకే, ప్రతిరోజు నేను స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇస్తుంటా, అదే మీకు ఇస్తున్నాను ఈరోజు. ఓకే, ది బెస్ట్ మార్షల్ ఆర్ట్స్. ఓకే, ఓల్డ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్. ఇది చాలా మన లైఫ్లో ఉపయోగపడే ఆర్ట్ ఇది మార్షల్ ఆర్ట్స్. ఓకే, ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాలి, ప్రతి ఒక్క అబ్బాయి కూడా నేర్చుకోవాలి. వయసుతో సంబంధం లేదు. ఓకే, ఇట్ ఈస్ 6 years నుంచి 70 years వరకు నేర్చుకోవచ్చు. అంటే ఏజ్ బట్టి మన ప్రాక్టీస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏజ్ అయిన తర్వాత వెళ్తే మన ఫ్లైంగ్ కిట్లు కొట్టించేస్తారు అని చెప్పి అనుకోవద్దు. వాళ్ళకి సింపుల్ వర్కౌట్ ఉంటుంది, సింపుల్ బాడీ వర్కౌట్స్ ఉంటాయి, అంతే. అంత మించి ఇంక వాళ్ళకి ఏమి ఉండవు. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఓకే, మీరు స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియోస్ చేసేటప్పుడు కానీ వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తారు కదా యూట్యూబ్లో, చాలా జాగ్రత్త. ఎందుకంటే నేను మొన్న యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక బ్లాక్ బెల్ట్ కోచ్ ట్రైనింగ్ ఇస్తుంటే చూశాను. సరే ఏముందో చూద్దామని చెప్పి చూశాను. ఎంత వరస్ట్ అంటే, సపోజ్ పంచం కదా, పంచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి కొట్టుకుంటూ వచ్చారు. అంటే లెగ్స్ ఎప్పుడు కూడా మార్షల్ ఆర్ట్స్లో మీకు కనిపిస్తున్నాయి కదా, లెగ్స్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు రూల్స్ ఉంటాయి. ఓకే, ఫ్రంట్ లెగ్ ఫోల్డ్ ఎంత ఉండాలి, బ్యాక్ లెగ్ ఫోల్డ్ ఎంత ఉండాలి, దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అనేది. దీన్ని కూడా ఒరిజినల్ స్టైల్స్లో మాత్రమే ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు. ఓన్ స్టైల్స్లో మెయింటైన్ చేయరు. ఓన్ స్టైల్స్లో ఏంటంటే చేయడమే ఉంటే సరిపోతుంది, కానీ ఒరిజినల్ స్టైల్స్లో ఏంటంటే ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు. లెగ్ టు లెగ్ కంపల్సరీ యూ షుడ్ ద లెగ్ టచ్ అవ్వాలి. ఈ గ్యాప్ కూడా రాకూడదు. టచ్ అయ్యి సేమ్ మళ్ళీ మన బాడీ ఎంత వెడల్పోతే అంత వెడల్పు రావాలి. ఓకేనా, ఇది ఒరిజినల్ స్టైల్లో చేయాలి. మనం నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఏమీ లేదు, మనం చేసుకుంటే అది మనం హీస్ బ్లాక్ బెల్ట్. అంటే చూడండి, బ్లాక్ బెల్ట్ ట్రైనింగ్, బ్లాక్ బెల్ట్ కడితే మనకి ట్రైనింగ్ చేస్తున్నారు చాలా మంది. అలా ఎక్కడ పడితే నేర్చుకోవడం వల్ల వచ్చే తిప్పలు కూడా ఇవే. సబ్జెక్ట్ రాదు కదా, తన స్టైల్ మొత్తం పోతుంది. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ ఉన్నారంటే వాళ్ళు బేసిక్స్ చాలా క్లియర్గా పట్టుకుంటారు. చిన్న తేడా వచ్చిందంటే మళ్ళీ చేస్తూ ఉంటారు. ఓకే,
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా మార్షల్ ఆర్ట్స్ లో స్టార్టింగ్ నేర్పించేది మేము ఇదే నేర్పిస్తాం. ఓకే, ఫ్రీ హ్యాండ్స్ దగ్గర పట్టుకుని ఓకే జెన్కుర్సు దీని ఫార్వర్డ్ స్టాన్స్ వచ్చేవాడికి దాని ఫోల్డ్ ఎంత ఉండాలి. ఓకే ఓకే దాని మూవింగ్ లో ఎక్కడ టచ్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్వర్డ్ లో సేమ్ టచ్ అవ్వాలి, సేమ్ రావాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే మార్షల్ ఆర్ట్స్ ప్రాపర్ పొజిషన్ మనం వెళ్ళగలుగుతాం. అంతేగాని ఇష్టమైన తీసుకుంటూ పోతే మాత్రం కాదు. సో అందుకని చూసేది కూడా మంచి మాస్టర్స్ దగ్గర మాత్రం వీడియోస్ చూడండి, వాళ్ళ దగ్గర మాత్రం ఫాలో అవ్వండి. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ చూసి మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఉన్నది కూడా బాగుంది. ఓకే, మీరందరూ బాగుండాలి అనేసరి మీకోసం నేను ప్రత్యేకించి మీ మార్షల్ ఆర్ట్స్ నేను టైం తీసుకుని మీకోసం చేస్తున్నాను. ఓకే, మీకు లెగ్స్తో పని లేదు. మీకు లెగ్స్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ చూపించాను మీకు. ఇది కాకపోతే మీ సమ్మర్ క్యాంప్ నాది మార్షల్ ఆర్ట్స్ సమ్మర్ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేశాను కదా, ఆల్రెడీ ఒక 10 వీడియోస్ ముందు ఉంటాయి, చూడండి ఒకసారి. దాంట్లో మూవింగ్ వెళ్ళాలి, లెగ్ ఫార్వర్డ్. నాకు మీకు చెప్పాను కదా ఎవరో బ్లాక్ బెల్ట్ రాంగ్ చేశారని చెప్పి, అది సార్ ఎలా చేయాలి అనేది దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ప్రతి ఒక్కటి కూడా దీంట్లో అప్లై అవుతుంది. ఫార్వర్డ్ స్టాన్స్ మూవింగ్ ఫార్వర్డ్ ప్రతి ఒక్కటి కూడా అప్లై అవుతుంది. సో చూడండి. రైట్, మరి ఫ్రీ హ్యాండ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, 1 2 ఓకే 3 ఓకే, అలాగా 5 కౌంట్స్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ దీని నుంచి నేను బ్యాక్వర్డ్ కూడా సేమ్. ఓకే, హియర్ ఎందుకు మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తామంటే మనం రెగ్యులర్ సపోజ్ ఫైట్ చేసేటప్పుడు మనం మూవింగ్లో చేస్తాం. ఓకే, స్టాండింగ్ లో ఫైట్ చేస్తామని 50-50 అది. మనం నుంచైనా కొట్టచ్చు, మూవింగ్ వెళ్ళి కొట్టచ్చు. ఓకే, ఈ సైడ్ కొట్టచ్చు, ఈ సైడ్ కొట్టచ్చు, అటాక్ చేయొచ్చు. సో దానికోసం అని చెప్పి మనం ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైట్లో ఈజీగా ఉంటుంది. రైట్, ఓకే. ప్రీవియస్ వీడియోలో మీకు ఏం చెప్పాను, ఎల్బో చెప్పాను కదా, ఎల్బో సెకండ్ చెప్పాను, ఫ్రీ హ్యాండ్ చెప్పాను. ఇది బేసిక్ లెవెల్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఫ్రీ హ్యాండ్స్ మనం ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తాం, ఈ విషయం కూడా చెప్పాను మీకు. సో నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తామంటే ఓకే ఎల్బోస్ కమైతే పొజిషన్, ఈ పొజిషన్ నుంచి ఎల్బోస్ ప్రాక్టీస్ చేస్తామండి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చేసిన ఎల్బోని ఎలా అప్లై చేయాలి, ఎలా అటాక్ ఎలా చేయాలి, దీని డిఫెన్స్ మనం తర్వాత చూద్దాం. దీన్ని ఎలా అటాక్ చేయాలనేది చూపిస్తాం మీకు, ఎక్కడ అటాక్ చేస్తాం అనేది. ఓకే రామా, చూడండి. అపోనెంట్కి అపోనెంట్ మీద ఎలా అప్లై చేస్తామంటే సపోజ్ చూడండి, మీ బేసిక్ లెవెల్ తీసుకుని కొట్టినా ఓకే ఈ సైడ్ కనబడుతుంది కదా. ఓకే, ఎంత బలవంతమైనా సరే కొడితే మళ్ళీ కింద పడాల్సిందే. చాలా ఫిట్ ఉంటుంది, ఎల్బో మీద సబ్మిట్ చాలా ఫిట్ ఉంటుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మాత్రం. ఓకే, సపోజ్ ఇక్కడ నుంచి చేశారంటే ఇది కూడా సేమ్. ఓకే ఓకే ఇది మనం ప్రాక్టీస్ లో మాత్రం ఎక్కడి నుంచి చేస్తాం ఎక్కడి నుంచి తీసుకుంటాం. ఫైట్ లోకి వెళ్ళిన తర్వాత ఏముండదు. సపోజ్ అన్నారా జస్ట్ అంతే, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకుంటాం. మనం ఫైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంచాం. మనం ప్రాక్టీస్ లో మాత్రమే ఇవన్నీ చేస్తాం. రెగ్యులర్ ఫైట్ లో అయితే ఇలానే చేస్తాం. అలాగే ఈ డైరెక్షన్ మీకు అర్థమైంది కదా. ఒకటి అర్థం కాకపోతే చూడండి మళ్ళీ. ఓకే రైట్, చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి అర్థమవుతుంది కదా. ఓకే, ఇక్కడ నుంచి కూడా చూడండి. రైట్, మీకు కనిపించడం కోసం మీకు అర్థం అవ్వాలని వెరీ క్లియర్ అన్ని డైమెన్షన్స్ చూపిస్తున్నాను చూడండి. ఓకే, అటాకింగ్ పొజిషన్ ఇది. ఒక హ్యాండ్ ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్ రెడీగా ఉండాలి, లేదా ఎక్కడైనా ఉండాలి. ఓకే, ఎందుకంటే సపోజ్ అలాగే హుక్ పంచి కొట్టు, ఏదైనా పని చేసినప్పుడు సపోజ్ ఎందుకంటే ఈ హ్యాండ్ ఎక్కడ మనం రెడీగా ఉండాలి. హుక్ పంచి జస్ట్ ఓకే డిఫెన్స్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. సో దీన్ని ఎక్కడ వదిలేయద్దు. మన హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఎప్పుడు రెడీగా ఉండాలి, మన హ్యాండ్ అటాక్ చేస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గో. ఇది ఫేస్ ఎల్బో. ఇక ఫేస్కి వచ్చేది మనం చేస్తాం, అది ఈ సైడ్ కానీ కొడతాం. ఓకే క్లియర్. నెక్స్ట్ వన్ వచ్చి హెడ్ కానీ చెస్ట్ కానీ కోటి ఎల్బో చేద్దాం. ఓకే ఓకే ఈ ఫ్రీ హ్యాండ్ పొజిషన్ నుంచి 1 2 3. ప్రీవియస్ వీడియోలో మీరు ఎన్ని ప్రాక్టీస్ చేశారనే ఉద్దేశంతో నేను నెక్స్ట్ లెవెల్ చెప్పేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి.
అందుగురించి నా వీడియో చూసిన అందరూ కూడా కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ చూడకపోతే నేను ప్రీవియస్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ వీడియోలో రండి, అప్పుడు మీకు క్లియర్గా ఉండదు. రెడీ? చూడండి 1 సెకండ్. 1. ఇది చెస్ట్ కొట్టి, చెస్ట్ మనిషి హైట్. సపోజ్ మనిషి హైట్ అని అనుకోండి, మనిషి హైట్ బట్టి డిపెండ్స్ ఆన్ హైట్. అప్పట్లో మేము సుమన్ గారు సినిమాలు బాగా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. ఆయన ఇంపాక్ట్ మా మీద బాగా ఎక్కువ ఉండేది. చాలా గొప్ప వ్యక్తి అబ్బా సుమన్ గారు మాత్రం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫేస్ ఎల్బోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్బోస్కి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఇది అయింది కదా. నెక్స్ట్ ఫేస్కి చూడండి, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. అర్థం అవుతుంది కదా. ఇందా మనం ఫస్ట్ కొట్టినప్పుడు ఏం చేస్తాం, రైట్ ఎలా కొట్టాం కదా. సెకండ్ వన్ ఏం చేస్తాం, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. నేను దీన్ని ఎలా అప్లై చేయాలి చూపిస్తాను. చూడండి, దీన్ని ముందు ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే, స్టార్టింగ్లో 1 2 3 4. ఓకే, దీన్ని ఒక 20 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. చేసిన దీన్ని మూవింగ్లో కూడా 1 2 ఓకే 3. ఇది దీన్ని మూవింగ్లో చేయండి. సే బ్యాక్. ఓకే, కాలుతో కాలు ఇది రావాలి. కాలు పడగానే అటాక్, కాలు పడగానే అటాక్, రెండు ఒకేసారి జరగాలి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆ కాంబినేషన్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తారు, నెక్స్ట్ ఇది బేసిక్ లెవెల్ కదా, ఇది నెక్స్ట్ లెవెల్ వచ్చి ప్రాక్టీస్ 1 2 3. ఓకే, దీని అటాక్. మళ్ళీ బ్యాక్వర్డ్ కూడా సేమ్. ఓకే, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. మనం లెవెల్స్ మారుతున్నాం అంతే. దీంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, దీంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. స్టాండింగ్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 3 times 3 వేరియేషన్లో మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది, గుర్తుండిపోతుంది. లేకపోతే మనం ఏం చేసాం గుర్తురాదు. ఫైట్లోకి అయితే అసలు గుర్తురాదు, ఆ టెన్షన్లో ఆ సిచ్యువేషన్లో గుర్తురాదు. అవన్నీ కూడా గుర్తు రావాలంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా అంతే కదా, ఎక్కువసార్లు ఏదైతే చదువుతాం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అది మనకి నిద్రలో లేబడి ఏదైనా చట్టకని చెప్తాం. సేమ్ మార్షల్ ఆర్ట్స్ అసలు సేమ్. గుడ్. చూడండి, ఇప్పుడు నేను ఇందాక ఏం చేస్తాం, ఇందాక ఫస్ట్ కొట్టే డైరెక్ట్ ఫేస్ కొట్టే కదా. ఇప్పుడు ఇన్సైడ్ మీకు కనిపిస్తుందా? ఓకే, ఇన్సైడ్. ఓకే, ఇది ఇంకా టఫ్ ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా మనం ఈ డైరెక్ట్గా బోన్తో కొడతాం. ఓకే ఓకే, కొట్టి అంతే అంతే హోల్డ్ చేసి పడాలి. ఓకే, ఇది ఇప్పుడు చూడండి ఈ డైరెక్షన్లో చేద్దాము. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ ఉన్న ఫ్రీ హ్యాండ్ ఇది ఉంది కదా, ఫ్రీ హ్యాండ్ జస్ట్ క్రాస్ వెళ్ళి ఇక్కడ తీసుకొస్తాం లోపల నుంచి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మీకు అర్థమవుద్ది. ఓకే, మనం ఫస్ట్ వన్ చేసింది డైరెక్ట్గా కొట్టేస్తాం. నోట్ దిస్ పాయింట్. ఓకే, ఫస్ట్ టైం చేసింది మనం డైరెక్ట్గా కొట్టాం కదా. ఇది ఏం చేస్తాం, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఇది దీని స్పెషల్ డిఫరెంట్. ఇది ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఎస్, ఇది కూడా చూడండి, ఇన్సైడ్ టు అవుట్ సైడ్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఓకే, గుడ్. మీకు ఇప్పుడు క్లియర్గా ఉంటుంది, అర్థమైంది కదా. అదే కదా మనకి ఒకసారి చూడండి, అర్థం కాకుండా అయితే ఏముండదు. ఓకే ఓకే, ఇది 3 elbows అనేది మనకి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చెప్పాము, సైడ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఫ్రంట్ నుంచి వచ్చే వాళ్ళందరూ అటాక్ చేస్తాం. ఓకే, ఫ్రంట్ 1 చేస్తాం, ఓకే 2 చేస్తాం, 3 ఇన్సైడ్ టు అవుట్ సైడ్ చేస్తాం కదా. ఫోర్త్ వన్ సైడ్. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది పర్సనల్గా నాకు బాగా, ఎందుకంటే నేను కొట్టాను కాబట్టి నాకు తెలుస్తుంది, చెప్తాను చూడండి. అర్థమవుతుంది కదా. మన ప్రీవియస్ వీడియో చెప్పినప్పుడు బేసిక్ లెవెల్లో ఇది చెప్పాం కదా, ఇక్కడి నుంచి కూడా చేయండి. ఓకే, మళ్ళీ హ్యాండ్ చేయండి. ఓకే, 1 రైట్ 1 లెఫ్ట్. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మన బాడీకి ఇక్కడి నుంచి ఉండాలి. ఇది ఇంకా మరి ఇది ఆటోమేటిక్ పోవద్దు, కనిపించాలి మనకి. ఓకే, ఇది ఓకే ఓకే. ఈ ఎల్బో అటాక్ నేను స్వయంగా చేసే ఎల్బోలో. ఓకే, ఈ ఎల్బో అటాక్ నేను స్వయంగా కొట్టాను. ఎలా అంటే
ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బస్సులో వెళ్తాను, నైట్ అయింది, అందరం వెళ్తాను మా ఫ్యామిలీ అంతా. ఎవరి పక్కన నేను విండో పక్కన కూర్చున్నాను. మన చిన్నప్పుడు విండో పక్కన కూర్చుంటే పక్కన వచ్చి కూర్చోడు. కూర్చొని ఈ సైడ్ పాకెట్లో చేపెడతాడు. చేపడితే నేను అప్పటికి చేయట్లేదు కనిపించేద్దాం, బయట చూస్తూ ఉంటాను కదా చిన్నపిల్ల ఆ టైంలో. ఓకే, చేపడుతుంటే అది చెప్పడు. అమ్మో డ్రైవర్ ఒక్కసారి షర్ట్ బ్రేక్ వేసి అప్పుడు ఏమైందంటే సారీ మనం చేపించాడంటే మొత్తం ఆడ బస్సులో వేసి అందరూ వేసి తనే రావడండి. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే అది మనకి కొన్ని సందర్భాలు మనం ఈజీ చేయగలుగుతాం. ఓకే, ఇది సైడ్ ఎల్బో అంటే సైడ్ కూర్చున్న వాళ్ళు కానీ, సైడ్ నుంచి అటాక్ చేసిన వాళ్ళు కానీ, సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ కొట్టడంలో ది బెస్ట్, చాలా మంచి ప్లే చేస్తుంది. ఓకే, దీన్ని ఎలా వాడాలో సార్ చూడండి. ఇది కూడా సేమ్ ప్రాక్టీస్లో మీరు ఏం చేస్తారంటే బేసిక్ ప్లే చేసినట్టు సైడ్. ఓకే ఓకే, ఎక్కడ కొడుతామో అక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కొడతామో అక్కడ చూడండి, లుక్. ఓకే, అయిపోయింది కదా. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయండి. ఇది కూడా సేమ్. మళ్ళీ ఈ కమైతే పొజిషన్ నుంచి కూడా సేమ్. ఏమవుతుంది కమైతే పొజిషన్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ మనం బేసిక్ లెవెల్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవడం ఈజీగా ఉంటుంది. మీకు అర్థం అయిపోయిన తర్వాత ఇదేమంటే షార్ట్ లెవెల్, షార్ట్ ఇంత సింపుల్గా ఉంటుంది. ఇక్కడి నుంచి రావడం వేరు, ఇక్కడి నుంచి రావడం వేరు. ఓకే, సింపుల్గా మళ్ళీ సేమ్ బ్యాక్ 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 బ్యాక్. ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ చూడండి. మన హ్యాండ్ మాత్రం ఇప్పుడు కూడా రెడీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని ఎలా అటాక్ చేయాలో చూపిస్తాను. అదే ఓకే, ఈ సైడ్ నుంచి వచ్చి సపోజ్ ఓకే అటాక్ చేస్తే నేను అప్పుడు కొట్టింది కూడా ఇలా ఉంది, ఇక్కడ కొట్టాను. ఓకే ఓకే రెడీ. సపోజ్ పంచ్ ఏమో. ఓకే, పంచ్ సపోజ్ ఇటు నుంచి వచ్చి అటాక్ చేసినా కానీ సపోజ్ ఇలా ఉన్నాం కదా మనం. కమాన్, ఇక్కడ పంచ్ చేయడం. ఓకే, డిఫెన్స్ అండ్ అటాక్ అయిపోయింది కదా. మనం బాడీ కనీసం మనం తిరగడం కూడా తిరగక్కర్లేదు, చక్కగా సింపుల్గా అటాక్. చాలా ఈజీగా ఉంటుంది సైడ్ నుంచి వచ్చేవాడికి కొట్టడంలో. సో ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైంది కదా. ఒకసారి చూడండి మళ్ళీ. ఓకే, మరి ఇక్కడి నుంచి కూడా సేమ్. ఓకే, చూడండి సైడ్ నుంచి నేను ఎలా ఉన్నాను, పాప ఎలా ఉంది కదా. ఎస్, చూడండి కమైతే పొజిషన్ నుంచి కనిపిస్తుందా మీకు. ఎస్, ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇలా ఉన్నా కదా, బ్యాక్ నుంచి ఎవరైనా అటాక్ చేసినప్పుడు, బ్యాక్ నుంచి ఎవరైనా వచ్చి పట్టుకున్నా కానీ, సపోజ్ పిక్ వాకింగ్ చేసినా కానీ, ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను బాగా. ఇది కూడా చెప్తాను. ఓకే, చూడండి ఎల్బో, ఇది మన బాడీ ఇలా స్ట్రైట్గా ఉన్నాం కదా. సపోజ్ ఇలా కొడితే ఏమవుద్ది, అప్పుడు మిస్ అయిపోతాడు. సో దీన్ని జస్ట్ క్రాస్, డెఫినెట్గా మిస్ అవ్వడం. ఓకేనా, దీన్ని 10 times ప్రాక్టీస్ చేయండి ఇక్కడి నుంచి. ఓకే, దీన్ని ఇక్కడి నుంచి కూడా కొడవచ్చు. ఓకే, దీన్ని ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి. దీన్ని చేసేటప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటే కనుక అప్పుడు ఆ ప్లేస్లో ఏమవుతుంది, 100% అబ్డామిన్ మాత్రమే తన పొట్ట మన ఈ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ కొడితే ఏమవుతుందంటే తను స్ట్రాంగ్గా ఉండొచ్చు, పెద్ద పొట్ట ఉండొచ్చు, పెద్ద తగలకపోవచ్చు. సో ఏం చేస్తామంటే దానికి సపోర్టింగ్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అనేది బ్యాక్ ఇప్పుడు సరే సపోర్టింగ్ హ్యాండ్తో ప్రాక్టీస్ కొట్టాలి. సపోర్ట్ చేసి కొడితే ఎల్బో మాత్రం దిగుద్ది. ఓకేనా, అడిగి దిగుద్ది అక్కడ. ఈ క్రాస్ మళ్ళీ చూడండి, సపోర్ట్ సపోర్ట్ హ్యాండ్ పుష్ బ్యాక్. ఓకే, అర్థమైంది కదా. సపోర్ట్ చేసి ఏమన్నా ఉంది కదా, ఇలా కొట్టం, క్రాస్ బ్యాక్ కొడతాం. ఓకే, ఒకసారి అలాగే రానా చూడు, నువ్వు హ్యాండ్స్ బ్యాక్ పెట్టు, బ్యాక్ నువ్వు ఇలా పెట్టు.
మీకు కనిపిస్తుంది కదా చూడండి. సపోజ్ స్ట్రైట్ కొడితే ఏమవుద్ది, తన రిపుల్ దాటి సైడ్కి వెళ్ళిపోద్ది మన స్ట్రైట్ కొడితే. అలా కాకుండా ఎప్పుడైతే కొడు చూడండి స్టమక్లోకి వచ్చిందా ఏనా, స్టమక్ ఎగ్జాక్ట్ స్టమక్ అవుతుంది. అప్పుడు దీనికి ఏమవుతుంది, సపోర్ట్ చేయమని. సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా సరే, 6 ప్యాక్ ఉన్నా 10 ప్యాక్ ఉన్నా సరే లేచి సంవత్సరం పడుతుంది. ఎనీ వన్ ఓకే గుర్తుపెట్టుకోండి, అది ఎంత పొజిషన్ ఎంత స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నా సరే ఓకే కొడితే వెళ్ళిపోతుంది. అప్పుడు తట్టుకోలేండి, గుర్తుపెట్టు. ఓకే రైట్. సే ఇది ఎప్పుడైతే మనం క్రాస్ హ్యాండ్ ఎల్బో క్రాస్ కొడతామో అప్పుడు మాత్రమే తగులుద్ది. స్ట్రైట్ గా కొడితే తగలదు. మీకు క్లియర్? ఎందుకంటే ఈరోజు చెప్పే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ప్రతి వీడియో చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను, ఇవాళ మరి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే ఎల్బో గురించి చెప్పడం అంటే నీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు చాలా ఇష్టంగా ఉంది ఈరోజు చెప్పడం ఈ వీడియో. ఓకే సో ఓకేనా. ఈరోజు ఇది కూడా అంతే, నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎలా చేస్తుంది తెలుసా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు జంగారెడ్డిగూడెం అనే ఊర్లో సినిమాకి వెళ్తున్నాను. నా చిరంజీవి గారి సినిమా రిలీజ్కి వెళ్ళిపోవడం అలవాడు కదా, ఫస్ట్ షోకి వెళ్ళిపోవడం అలవాడు కదా. డిగ్రీ అన్నప్పుడు జగదేక వీరుడు అతను సుందర సినిమాకి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే పిక్ పాకెట్ సేమ్ బ్యాక్ పాకెట్ లో ఏదో ఉందంటే పాపం చేయబెట్టేది, డబ్బులు ఎక్కడ ఉంటాయి మాకు. ఓకే చేయబెడితే నేగా ఫుల్ రెస్ట్ లో మధ్యలో అనమాట. కొట్టే అక్కడ స్టమక్ లో ఎగ్జాక్ట్ స్టమక్ లో తెలియదు. అంటే ఇది కొట్టాలని చెప్పి నేను కొట్టలేదు. ఇది నేను ఎందుకు చెప్తానంటే అన్కాన్షియస్ గా మనం తెలియకుండానే ఈ మూమెంట్స్ అని చేసేయగలుగుతాం. మనం మార్షల్ ఆర్ట్స్ మనం రెగ్యులర్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ ఏదైతే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే అది తెలియకుండానే ఆ టైం మీరు ఈజీగా అప్లై చేయగలుగుతారు. ఇది అందరికీ తెలిసిందే కదా మీకు యాజ్ అ రూల్. సేమ్ ఇది కూడా అంతే, మార్షల్ ఆర్ట్స్ ఎంత ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తే అంత తెలియదు. మన ఏ కొట్టాలని తెలియదు. ఫేస్ కొట్టచ్చు కదా, కొట్టలేదు. నేను చేశాను. లేకపోతే టర్న్ ఏదో చేయొచ్చు కదా, చేయలేదు. ఏం చేయలేదు. వెనక్కి వచ్చినప్పుడు ఇది కొట్టాలి అనేది నాకు బాగా తెలుసు. మేము బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఫేస్కి వెళ్ళి కూడా స్టమక్లో పెట్టుకొడితే అప్పుడు అంతే జనంలో పెట్టుబడితే ఆయన మొత్తం బయటికి లాగేశారు టికెట్ల కోసం. ఏంటి వాళ్ళు పిక్ పాకెట్ సార్. పిక్ పాకెట్ ఏం చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు, అలాంటి జనాల్లోనే ఉంటారు. ఓకే ఆ రోజు ఆయన బయటికి లాగేశారు. మేము టికెట్ చూస్తున్నాం, సినిమా చూస్తాం, అది వేరే విషయం. సో ఈ సిచ్యువేషన్లో కూడా నేను 2 సార్లు నేను ఎల్బో సేవ్ వాడాను. ఎల్బో అంత స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ హుక్ పంచ్, ఇదొకటి మీకు ఆల్రెడీ చెప్పాను, దీని గురించి నేను చూపించాను. హుక్ పంచ్ ఇది కూడా చాలా స్ట్రాంగెస్ట్ పంచ్, మార్షల్ ఆర్ట్స్లో ఉన్న పంచ్లో చాలా స్ట్రాంగెస్ట్ పంచ్. ఓకే ఈ బ్యాక్ ఇది అయిపోయింది కదా మీకు. ఫేస్ కూడా చెప్పుకుంటాను నేను. ఓకే ఫేస్కి చెప్పే ఉంటాను, ఒకవేళ చెప్పకపోతే చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇది దీనికి మన సపోర్ట్ అవసరం లేదు, ఇస్తే ఇది ఓకే నో ప్రాబ్లం. దీనికైతే మామూలుగా ప్రాక్టీస్ చేయండి. ఫేస్కి టర్న్ అవ్వండి. ఇది కూడా టర్న్ అయ్యి కొడితేనే మనకి ఈ ఫేస్ బాల్ మీద టచ్ అవుతుంది. 1 2 ఓకే ఎక్కడ కొడుతున్నామో చూడాలి కదా, మనం డెఫినెట్గా చూస్తూనే కొట్టాలి. ఓకే ఇక్కడ నుంచి తీసుకున్నా కానీ ఓకే. మన ఫేస్ అంటే వెనక వచ్చేవాడు ఆల్మోస్ట్ మన క్వైట్ బ్యాక్ నుంచి ఉంటే కనుక ఈ హెడ్కి హెడ్ ఆపోజిట్లో ఉంటుంది. ఓకే ఈ సైడ్ అంటే ఈ సైడ్ కొడతాం. ఓకే నో ప్రాబ్లం. కంప్లీట్లీ బ్యాక్ వచ్చేప్పుడు కొట్టేస్తుంది ఇది. అప్పుడు మనం తన ఫేస్ అటాక్ ఎక్కడ చేయగలుగుతాం. ఓకే దీన్ని కూడా మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు చూడండి, ఈ ఫేస్కి వచ్చేప్పుడు మనం సేమ్ బ్యాక్ ఇది సేమ్ ఫార్వర్డ్ చేయండి. దీన్ని బ్యాక్వర్డ్ చేసేవాడు ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి ఏముందా, బ్యాక్ ఓకే బ్యాక్ ఫేస్. ఓకే మళ్ళీ దీన్ని ఫార్వర్డ్ ఎస్ ఇది మనం దీన్ని బ్యాక్ ఫేస్ ఈ బ్యాక్ చేసేటప్పుడు ఎందుకంటే ఇందాక మనం చేసాం కదా, ఇది కూడా చూడండి బ్యాక్ 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 బ్యాక్. ఓకే మరి ఫార్వర్డ్ కూడా సేమ్ ఇది కూడా నన్ను కూడా మనం సేమ్ ఇలా బ్యాక్ ప్రాక్టీస్ చేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయాలి. బ్యాక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే అమ్మా
దగ్గర చూడండి. ఇందాక చెప్పాను కదా, సపోజ్ వెనక నుంచి వచ్చి పిక్ పాకెట్ చేసినా కానీ, ఎనమాల నుంచి వచ్చి మనం గట్టి పట్టుకున్నా కానీ, ఇప్పుడు చేస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా. ఓకే, ఇదిగో ఇలా ఫేస్ మళ్ళీ ఇలా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఓకే ఓకే, ఎల్బో అటాక్ ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ నుంచి అటాక్ చేస్తూ ఉంటాం. మనం ఎలా ఉంటాం, ఇదే చాలా ఈజీ. ఇది కూడా ఇది తగిలితే ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు అంతే. పట్టణంలో కూడా చాలా విచిత్రంగా పడతారు. ఓకే, మార్షల్ ఆర్ట్స్ చాలా గొప్పది. మీకు అందరికీ నేర్చుకోవాలి, మీరు అందరూ నేర్చుకోవాలి మార్షల్ ఆర్ట్స్ అనే మంచి ఉద్దేశంతో నేను నేర్పిస్తున్నాను. మీరు చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. ఎవరో ఒక్కడికి ఉపయోగపడ్డా కానీ చాలా హ్యాపీ. ఓకే, యంగ్స్టర్స్, నా వీడియోస్ యంగ్స్టర్స్ బాగా ఎక్కువ చూస్తున్నారు. అరౌండ్ 25 నుంచి 45-40 ఆ ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ మంది చూస్తున్నారు. ఓకే, అలాగే చూస్తారు 30 నుంచి కూడా చూస్తున్నారు, కానీ వీడు చాలా ఎక్కువ మంది ఎక్కువ చూస్తున్నారు. అలాగే 65 ఏజ్లో కూడా ఉన్నవాడు కూడా చూస్తున్నారు పెద్దవాడు. వాళ్ళకు కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ సపోజ్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సింపుల్గా ప్రాక్టీస్ ఉంటుంది. ఇది ఓకే, జస్ట్ ఈజీగా సింపుల్గా మనం సపోజ్ కిక్ చేయాల్సింటే కిక్, అంతే అంతే. ఓకే, ఏమవుతుంది, సపోజ్ చూడండి, కిక్ చేసాం కదా, చేసినప్పుడు ఈ నరాలన్నీ కూడా, ఈ మజిల్స్ అన్నీ కూడా, ఈ మజిల్స్, ఈ నర్వ్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. ఓకే, మీకు అర్థమైంది కదా. ఈవెన్ పంచి కూడా పెద్దవాళ్ళు అందరూ పని చేస్తారు చూడండి, పని చేస్తారు. ఓకే, ఈ షోల్డర్ అంతా ఫ్రీ అవుతుంది, మరి షోల్డర్ అంతా ఫ్రీ అవుతుంది. సేమ్ టైం హిప్, ఓకే, హిప్ ఇది ఫ్రీ అవుతుంది. ఓకేనా. అలాగే ఎల్బో ఉంది, సపోజ్ ఎల్బో చేస్తే ఎల్బో చేస్తాను, చేస్తే ఏమవుతుంది, ఈ మజిల్స్ అన్ని ఫ్రీ అవుతుంది. వేడికి ఫిట్నెస్ అది. పెద్దవాళ్ళు ఇల్లు ఎవరిని కొడేస్తారని కాదు. చాలామంది మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ చేసుకుంటున్నారు అంటే ఎవరిని కొడతారనే వాళ్ళు ఒకప్పుడు, ఎవరిని కొడతారని, ఎవరిని కొట్టడానికి కాదు. ఫస్ట్ మన హెల్త్, ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్. నెక్స్ట్ మనల్ని మనం కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ మన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం. గుర్తుపెట్టుకోండి, మీకు వయసు అయిపోయినా కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, వయసు అయిపోయినా కానీ మీ ఫ్యామిలీని, మీ వాళ్ళని కూడా కాపాడుకుంటారు. దట్ ఈస్ మార్షల్ ఆర్ట్స్ ఓన్లీ. ఓకే, అది పెద్దవాడు చేసినప్పుడు ఇలా ఉంటుంది, సింపుల్ ప్రాక్టీస్. దీంట్లో ఇంకేం ఉండదు, ప్రత్యేకించి ఏముండదు. కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, ఎక్సర్సైజ్ కాంబినేషన్లో మార్షల్ ఆర్ట్స్ చేయిస్తాం. నా దగ్గర 60-65 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీ. ఇప్పుడు కొన్ని 5-6 ఇయర్స్ నుంచి కోవిడ్ ముందు నుంచి చేస్తున్నారు. కోవిడ్లో కూడా ఆన్లైన్లో చేసుకున్నాం క్లాస్ మేము. సో ఏ ఏజ్లో ఉండే ప్రాక్టీస్ ఆ ఏజ్లో ఉంటుంది. డెఫినెట్గా మీరు చేయండి. నెక్స్ట్ మన ఫ్యూచర్లో నా టైం దొరక నేను చేయలేకపోతా, కానీ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ అనేది మనం ఎవరికి చేస్తున్నాం, కొన్ని వీడియోస్ చేస్తాను. టైం దొరక్క ఓన్లీ మార్షల్ ఆర్ట్సే చేస్తాను. టైం దొరికినప్పుడు నేను మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ కూడా చేస్తాను. అప్పటికి మీరు అందరూ కూడా చేతులు కానీ ఫాలో అవుతారు, కానీ అద్భుతంగా ఉంటుంది. ఏ ఫిట్నెస్లో లేనిటువంటి గొప్ప ఎనర్జీ మార్షల్ ఆర్ట్స్లోనే ఉంటుంది. చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రెడీ? థ్యాంక్ యూ, లవ్ యూ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ వాళ్ళందరూ కూడా పంపించండి. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటికి కూడా నేను పంపించమని కోరుకునేది ఏంటి, ఎవరో ఒక్కడికి ఉపయోగపడ్డా కానీ అది అందరికీ హెల్ప్ అవుతుంది కదా, అందరూ హ్యాపీగా ఉంటాం కదా. సో మీరు ఈ వీడియో చూడండి. మీరు నాకు జస్ట్ ఇచ్చే సపోర్ట్ ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ పెట్టండి. నేను ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. నాకు ఉన్న అలవాటు అంటే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తుంటాను. ఇచ్చి వాళ్ళకి చాలామంది డౌట్స్ ఉంటుంటారు, వాళ్ళ డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తుంటాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా అడగండి, అడిగితే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. జై హింద్.